మీకు ఇండికేట్ చేస్తున్నాం. డైరెక్ట్ కలెక్టర్ గారిని గవర్నమెంట్ హాస్పిటల్లో రోడ్డు మీద గేట్ కాడ నిలబెట్టి 20 నిమిషాలు చెప్పినా బీ కేర్ఫుల్ అని చెప్పినాం. ఈసారి ఏవైతే పోస్టింగ్లు ఉన్నాయో రోస్టర్ నేను చూసినాకనే మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ చేయాలి, ఇస్తే మీరు కూడా వెళ్తారు కలెక్టర్ గారు అని చెప్పారు. ఆల్రెడీ నా దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు నేను అన్న రోస్టర్ తీయమనంటే సంజయ్ గారికి చెప్తారు కదా, ఒకసారి అది చెక్ చేయమనంటే ఏర్పడుతుంది మీకు. ఎంత ఈజీ, 90% ఉన్నాను, 10కు 10 ఉన్నాను, 90 తీసుకుపోతారు కంప్యూటర్లో, ఎక్సెల్ షీట్లో చేంజ్ చేసి పెట్టేస్తారు, అయిపోయాయి. టెక్నాలజీ మీకన్నా లెక్క 100% తెలుసు. నేను అడ్వాన్స్ టెక్నాలజీ వాడతాను. అక్కడ నా క్యాంప్ ఆఫీస్ వస్తే నీ కలెక్టర్ ఆఫీస్లో ఏ టెక్నాలజీ ఉండాలి. కాబట్టి కాన్స్టిట్యున్సీ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వే నెంబర్ ఇంక్లూడింగ్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ క్యాడర్ స్ట్రెంత్తో సహా డిస్ప్లేలో చూపెడతాను. నీకు ఆఫీస్కి రావాలా, నా దగ్గర నేను అన్ని స్క్రీన్లోనే చూపెడతాను. మీకు కావాలంటే ప్రింట్ ఇస్తా, అక్కడ యాడ్స్ అన్నీ కూడా సెక్షన్స్ కూడా. అది అది ఎట్లా ఇస్తారు అది అడగండి. అంతే, అది ఎట్లా ఇచ్చి అలా తీసేయమన్నాక అపాయింట్మెంట్ ఇచ్చారు. 18 మెంబర్స్ తీసేయమని చెప్పేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లా తీసుకున్నారు? ఫస్ట్ తీసేసుకుని దాని తర్వాత ఇప్పుడు కోచారామ్స్ యూనివర్సిటీ సార్ వెళ్తే కోచారామ్స్ యూనివర్సిటీ నా ముందే కూర్చుంటే డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి ఫోన్ చేస్తే ఏమన్నా రెస్పాన్స్ ఇమీడియట్. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కాదు కదా, వాళ్ళు ఎన్హెచ్ఎం కదా. వాళ్ళు అప్పుడు 300 ఓసీలో ఉంటుంది సార్. అప్పుడు 300 ఓసీ వాళ్ళని తీయలేదు కదా. 300 ఓసీలో ఇంతవరకు ఎవరిని ముట్టుకోలే స్టేట్లో. 18 వాళ్ళు తీసేసి రేటింగ్ అంటే ముట్టుకోలేదబ్బా. ఏది తీసుకొచ్చాను చూస్తా, ఆధార్ కాపీ తీసుకురా. 300 ఓసీలో ఏ నెంబర్ ఇంతవరకు స్టేట్లో ముట్టుకోలేదు, తీయలేదు. అలా శాలరీస్ వస్తున్నాయి. శ్రీనివాస్ ఎక్కడ వాళ్ళని తీసుకెళ్ళి కలెక్టర్ గారికి పెట్టేసిండు, కలెక్టర్ గారికి ఇచ్చేసాడు. కలెక్టర్ మనీ యూరోపియన్ స్కీమ్ స్కీమ్ ఉంది. దాంట్లో డిహెచ్ సార్ నేను ఓవరాల్గా చెప్పానంటే రిటర్న్ ఆర్డర్ ఇవ్వండి, రిటర్న్ సర్క్యులర్ ఇష్యూ బేస్డ్ ఆన్ దట్ రిటర్న్ ఆర్డర్స్ గివెన్ బై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చూపిస్తాను. గివెన్ బై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మనం చేసిన వాళ్ళకి మాట్లాడే ముందు జాగ్రత్తగా టర్మినేషన్ లెటర్ డేట్, మీరు అపాయింట్మెంట్ ఇచ్చిన డేట్, వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన డేట్ కూడా మ్యాచ్ చేసుకోండి. మళ్ళీ ఆగమాగం ఏదో చెప్పేస్తే తర్వాత ఏమీ కాదు. చెప్పండి. డిహెచ్ ఇచ్చింది, డిహెచ్ మన పేర్లతో సహా ఇచ్చిందా? తీసుకో నీకు వీళ్ళకు పేర్లతో సహా తీసేయమని ఇచ్చిండా? పేర్లతో సహా అంటే ఆ స్కీమ్ కింద పనిచేస్తున్న వాళ్ళు కాదు, మన ఒక్క దగ్గర కాదు, మొత్తం టోటల్ ఆ స్కీమ్ లోనే పనిచేస్తున్నట్టు వాళ్ళ ఇక్కడ ఉందా? ఉంది ఈ బాబు శ్రీనివాస్ మనకు 18 వాళ్ళ ఆ స్కీమ్ కింద పనిచేస్తున్నారు. డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ మనకు ఆర్డర్ పంపించారు కదా, కోచారామ్స్ యూనివర్సిటీ వరకు పోయి కూర్చుంటారు. కోచారామ్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆర్డర్ ఇచ్చారు కదా, వీళ్ళకు రిక్రూట్మెంట్ ఇవ్వండి అని ఆర్డర్ ప్లస్ మనం ఇచ్చారు. తీసేసిన వాళ్ళు ఎవరు? ఆ ఏ స్కీమ్ ఉండేది తీసేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళని తీసేయమని చెప్పిన వాళ్ళు ఎవరు? గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ తీసేయమని లెటర్ వచ్చిందా? ఏమని? అది కమిషన్ నుంచి వచ్చిన లెటర్ ప్లస్ మళ్ళీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మనకు వీళ్ళకు వితౌట్ ఆథరైజింగ్ దిస్ ఇస్ ప్రొసీజర్ అని అవసరం లేదండి. తీసేసినటువంటి 18 మంది నర్సులను తీసేయమన్నది. ఆ 18 మందికి ఎన్ఆర్హెచ్ఎంలోనే ఇళ్ళ పెట్టారు, 18 మందిని రీఅపాయింట్ చేశారు. ఈ 2 సార్లు తెచ్చి దానికి సరిపోతుంది. ఎక్కువ మాట్లాడేందుకు డిస్కషన్ చూద్దాం.